శ్రీ గరుడ పురాణంలో ఆచారకాండంలో ఇంకొన్ని సదాచారాల గురించి ఇక్కడ చెప్తున్నారంట. ఈ తినే నియమాలు ఏమున్నాయో అవి మనకి ప్రయాణంలో ఉండవంటున్నారు. ఎందుకంటే ప్రయాణంలో మనకి ఎలా కావాలో అలా దొరకవు కదా, ఏది దొరికితే అది తినాల్సి వస్తూ ఉంటుంది. అందుకని దాన్ని ఏమంటారంట, అధ్వా అన్నము అంటారంట. అధ్వా అంటే మార్గ మధ్యలో అనమాట. సో మార్గంలో ఏదో అన్నం దొరికింది, అది తిన్నాం. సో అలాంటి అధ్వా అన్నానికి ఎటువంటి నియమాలు పెద్దగా ఉండవు. ఈవెన్ స్నానానికి కూడా మనం చెప్పుకున్నాం కదా, ప్రయాణంలో చాలా నియమాలు ఉండవు. ఎందుకంటే అక్కడ చేసే పాసిబిలిటీస్ కూడా లేవు కాబట్టి అప్పుడు వాళ్ళ నియమం చెప్పరు. నియమం ఎప్పుడు చెప్తారు, నువ్వు ఇంట్లో ఉన్నావు, అంతా నీకు చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చేయాలన్నమాట. నియమం అనేది లేకపోతే శ్రేయస్సు అనేది ఉండదంట. భగవంతుడు నియమాలన్నీ మన కోసమే పెట్టాడు. ఇందులో ఎన్ని నియమాలు చెప్తున్నారో అవన్నీ ఊరికనే కాదు, మన కోసమే అంటున్నారు. ఇవి కనుక మనం ఇలాగే ఫాలో అయితే ఖచ్చితంగా మనం ఆరోగ్యము బాగుంటుందట, అనారోగ్య పాలవకుండా ఉంటాం. అదే మనకు ఒక రకంగా పుణ్యము, అదే మనకి స్వర్గం కూడా కదా. రోగాలు వచ్చి కష్టపడుతూ ఉంటే అది ఒక రకమైన నరకమే. ఇక్కడ చూసినా అది మనకి మంచిది కాదు, ఆ తర్వాత చూసినా నరకము అనే అక్కడికి కూడా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, నియమం తప్పిదే. అందుకని ఏమంటున్నారు, ఎంతవరకు కుదిరితే అంతవరకు వాళ్ళు చెప్పిన నియమాలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఏమంటున్నారు, భోజనం అయిపోయాక మనం చేతులు కడుక్కోవాలట, వెంటనే కాళ్ళు కడుక్కోవాలట, వెంటనే నోరు పుక్కలించి ఎంగిలి ఊసేయాలన్నమాట. తప్పితే ఇవేమీ చేయకుండా ఎవరో వచ్చారు కదా అని ఆ చెయ్యి అది కడుక్కోకుండా వెంటనే వచ్చిన వాళ్ళతో అలాగ నుంచి మాట్లాడుతూ చెయ్యి ఎండిపోయే వరకు ఉన్నా, లేకపోతే అదే ఎంగిలి నోటితో మాట్లాడుతూ ఉన్నా అది మంచిది కాదంటున్నారు. ఎస్పెషల్లీ ఏ గురువులనో, దేవుడినో, నక్షత్రాలనో, సూర్యుడినో ఇలాంటి వాళ్ళని చూస్తూ లేకపోతే వాళ్ళ ఎదురుగుండా ఎక్కువసేపు అలా చేస్తేనంట దానివల్ల ఏమవుతుందంట, వాళ్ళకి పాపం కలిగి నెక్స్ట్ జన్మల్లో వాళ్ళు గుడ్డి వాళ్ళ కింద పుట్టడమో, లేదు ఒకడ పుట్టిన కాసింత కళ్ళు ఉన్నా వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏదో కంటి జబ్బులు ఉంటూ ఆ తర్వాత అంటే ఏదో సూదులు గుచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుంది, అలాంటి కంటి జబ్బు తగులుతుందంట. దేనికి, తినిన వెంటనే మనం చేతులు కాళ్ళు మొహము నోరది పుక్కిలించుకోవడం అది చేయకపోతే, అంటే ఎంత నియమో చూడండి. తినే ముందు ఎలాగో, తినేటప్పుడు ఎలాగో, తిన్న తర్వాత కూడా అంతే నియమం ఉండాలన్నమాట. పాపం ఎక్కువ ఉందో వాళ్ళకి అసలు కళ్ళే కనిపించవంట. లేదు అటు ఇటు కాకుండా కాసింత పాపం చేసి ఉంటే అతనికి ఫస్ట్ నుంచి కళ్ళ జబ్బు ఏదో ఉంటుందంట. ఒకళ్ళు ఉన్నారు అసలు ఎక్కువ పాపం అనేది చేయలేదంటే వాళ్ళకి కాస్త పెద్ద అయ్యాక ఒక ఏజ్ వచ్చాక ఎలాగో దృష్టిలోపం వస్తుంది కదా, అలాగా ఒక ఏజ్ వచ్చాక వస్తుందట. అంటే కంటి మీద అంత దాని ప్రభావం చూపిస్తుంది అనమాట. మన పాపుణ్యాలు కంటి దృష్టి మీద కూడా అంత ప్రభావం చూపిస్తుందట. ఎవరైనా మలమూత్ర విసర్జన చేయాలంటే కూడా దానికి కూడా ఒక డైరెక్షన్స్ ఉన్నాయంట. ఒక దిక్కుని వైపునే అంటే ఉత్తరము దక్షిణ వైపునే ఉండాలి కానీ తూర్పు పడమర వైపు మనము వాడకూడదంట. ప్రతి దిక్కుకి ఒక దేవత ఉంటారు. అయితే ఆ దేవతలు కొంతమందికి మనము ఆ డైరెక్షన్లో చెయ్యొద్దన్న పని చేస్తే అది పాపం వస్తుంది అనమాట. వాళ్ళకి ప్రకోపానికి మనం గురవుతూ ఉంటాము, అప్పుడు రోగాలు అవి వస్తూ ఉంటాయి. అందుకని అలాంటివి చేయకూడదు. ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడైనా ఎక్కువ రోజులు ఉన్నప్పుడు తూర్పు పడమలు తెలుసుకొని ఉత్తర దక్షిణాలకేసి ఉండాలి. రోగం వచ్చిన వాడు మాత్రము దిక్కును పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతరార్థం ఏంటంటే అసలు రోగము ఇలాంటి పిచ్చి పనులు చేయడం వల్లనే వస్తుంది. ఈ దిక్కులు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తే ఆ దిక్కుల్లో కొన్ని ఆకర్షణ శక్తులు ఉంటాయి, వాటి వల్ల రోగాలు వస్తాయి. భోజనానికి తూర్పు పడమర ఉత్తరం మంచిది, కానీ మలమూత్ర విసర్జనకు మాత్రం ఉత్తరము దక్షిణం దక్కులకేసి చేయాలి. ఎంత భోజనం తినడానికి ఒక డైరెక్షన్ ఉంది, మలమూత్ర విసర్జనకి ఒక డైరెక్షన్స్ ఉన్నాయి. అలాగా ఏ డైరెక్షన్స్ అనేవి తెలుసుకోవాలట. మనకు చెప్తారు కదా, తూర్పు పడమర వైపునే తిరిగి మనం భోజనం చేయాలి. యూజువల్లీ మనం ఎప్పుడు కూర్చున్నా తూర్పు పడమర వైపే ఎక్కువసేపు ఆ డైరెక్షన్స్లో కూర్చోవాలి, తప్పితే దక్షిణం వైపు అనేది కూర్చోవద్దని చెప్తారు. అలాగే బాత్రూమ్స్ అవి కట్టుకున్నప్పుడు కూడా ఆ డైరెక్షన్స్ చూసుకునే చేయాలంట. వ్యతిరేకమైన దిశలో ఉంటారు అవి కొన్ని ఆకర్షణ శక్తులు ఆకర్షించి ఏం చేస్తాయట, మనలో రోగాలు వచ్చేటట్టు చేస్తాయట. ఆకర్షణ అంటే అన్నీ అనమాట. అంతా మంచి జరగాలని లేదు కదా, చెడు జరిగే ఆకర్షణ శక్తులు కూడా ఉంటాయి అన్నమాట. ఎక్కడో కాదు, మన ఇళ్లలోనే ఉంటాయి, అన్ని శక్తులు ఉంటాయి మన ఇళ్లలో. కానీ మనం ఎలా చేస్తామో దాన్ని బట్టి అవి వాటి ప్రభావం మన మీద చూపిస్తూ ఉంటాయి. ఎక్కువ మనం ఎప్పుడు రోగంతో బాధపడుతున్నాం అంటే ఆలోచించాలి, ఎక్కడో ఏదో తేడా చేస్తున్నాం అనమాట. తినడంలోనో, కూర్చోవడంలోనో, లేకపోతే స్నానం చేసేటప్పుడు వాళ్ళు చెప్పిన రూల్సో, లేకపోతే బాత్రూమ్ యూజ్ చేయడమో,
పూజ గదో, వంట గదో అన్నీ, అందుకే వాస్తు వాస్తు అంటారు కదా, వాటిల్లో కూడా తేడాలు వస్తే ఖచ్చితంగా మన ఆరోగ్యం చెడిపోతూ ఉంటుందన్నమాట. దక్షిణానికి కేసు కానీ తూర్పు కేసు కానీ తల పెట్టుకొని నిద్రపోవాలి. అంటే తల తూర్పు వైపు ఉండాలి, కాళ్ళు పడమర వైపు ఉండాలి, లేదా తన దక్షిణ వైపు ఉండి ఉత్తరం వైపు కాళ్ళు ఉండాలి. ఇలాగ మనము కాళ్ళు ఉత్తరం వైపు లేకపోతే పడమ వైపు పెట్టినప్పుడు ఏమవుతుందంట, మనం లేవగానే ఉత్తరం ఏమో కుబేరుడు ఉంటాడు కదా, అలాగే పడమర వైపేమో వరుణుడు ఉంటాడు, వాళ్ళ దర్శనం అవుతుందంట. సో లేవగానే వాళ్ళ దర్శనం చేసుకోవడం మంచిది. కొంతమంది ఉన్నారంటే ఎన్ని పనులైనా సరే టపా చేసేస్తారు కదా, చాలా ఈజీగా చేస్తారు. ఎందుకు చేస్తారంటే అది కూడా శ్రమ పడకుండా, అంటే ఆ పద్ధతి తెలియాలి. ఎలాగ మనం శ్రమ పడకుండానే ఎన్ని పనులైనా ఎలా చేయగలము అనేది తెలియాలి. అంటే వాళ్ళ బుర్ర బాగా పనిచేయాలి. అక్కడ బుర్రని ఎక్కువ ఉపయోగిస్తారు, శరీరాన్ని కాదు. అలాగా బుర్ర బాగా ఉపయోగపడేవాడు ఎన్ని పనులను చేస్తాడట. కానీ ఎవరైతే ఇలాగ ఉత్తరం దిక్కున తలపెట్టుకుని పడుకుంటారో అతని బుర్ర నెమ్మదిగా పనిచేయడం మానేసి ఏ పనికి వాళ్ళు అసలు బుర్ర అంటే బుద్ధి సహకరించకపోతే ఏమవుతుంది, ఏది ఎలా చేయాలో తెలీదు, ఇంకా అలాగే ఉండిపోతారనమాట వాళ్ళు. అందుకని ఎక్కువ కాలం ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకోకూడదు. ఏదో ఎమర్జెన్సీలో తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం ఇప్పుడు ఏదో ఇందాక అన్నట్టు ట్రైన్లో వెళ్ళామనుకో, అప్పుడేం డైరెక్షన్స్ మనకు తెలియవు, ఇంకెక్కడ పడితే ఎటు పెడితే అంటే వాడు అన్ని డైరెక్షన్స్లో పెడతాడు కదా, అటు అంటాడు ఇటు అంటాడు ఎటన్నా పెడతాడు. సో ఎలా అయినా మనం పడుకుంటాం, అక్కడ కాదు కౌంటింగ్. కానీ మనం ఇళ్లలో ఉన్నప్పుడు ముందే చూసుకోవాలి, అది తూర్పు వైపు కానీ లేకపోతే దక్షిణం వైపే తల ఉండేటట్టు చూడాలి, కానీ దానికి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండకూడదు అనమాట. పడమర వైపు తల ఉంటే అప్పులు అంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయంట, డబ్బులు ప్రాబ్లం వస్తుందంట. పూర్వం ఒక రాజు దగ్గర మహామేధావి అయిన ఒక మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి యొక్క శక్తికి తిరగలేదు. ఇలా ఉండగా తెల్లవారుజామున ఒక ఆయన వచ్చి రోజు రాజుగారికి క్షవరం చేసి పోయేవాడు. వాడు రాజుగారికి చాలా ఆత్మీయుడు. ఒకరోజు తెల్లవారుజామున రాజుగారు నిద్రపోతూ ఉండగా నిద్రలో రాజుగారికి తెలియకుండా చక్కగా నున్నగా గడ్డం గీసేసి వెళ్ళిపోయాడట. రాజుగారికి మెలకువ వచ్చి లేచి చూడగానే గడ్డం చేయబడి ఉంది. ఆయన తెల్లపోయి, అసలు నాకు మెలకువ కూడా రాకుండా ఎంత చక్కగా చేసావురా, నీకు చాలా గొప్ప నైపుణ్యం ఉంది అని మెచ్చుకున్నారు. ఒరే, నాకు క్షవరం చేసినందుకు నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నాడంటే రాజు. అప్పుడు ఆ క్షవరం చేసేవాడు, రాజుగారు నాకు చాలా కాలం నుండి మంత్రి పదవి స్వీకరించాలని ఉందండి. మంత్రి గారికి నాకు పెద్ద తేడా ఏముంది, మంత్రి గారికి బోలెడు డబ్బులు ఇస్తున్నారు, పరువు ఉంది, నాకు మీరు అంత విలువ ఇవ్వట్లేదు అన్నాడంట. దానికి ఏముందిరా, తెలివితేటలను బట్టి మంత్రి పదవి ఇస్తాము అన్నాడంట రాజుగారు. అప్పుడు వీడు, ఏం నాకు తెలివితేటలు లేవా అన్నాడంట. అయితే ఒక పని చేయి, రేపు పొద్దున్న 10 గంటలకి సభలోకి రా, అప్పుడు నేను మంత్రి గారు తప్ప ఎవరు ఉండరు అనగా సరేనని మరుసటి రోజు వచ్చాడంట. మంత్రి గారిని వెనకే ఉండండి అని రాజుగారు తన వెనకాల దాక్కోమని ఒక గదిలో పెట్టించి సేవకుడు రాగానే వచ్చావా సేవక అన్నాడంట. అప్పుడు సేవకుడు వచ్చానండి అనగానే రాజుగారు, అక్కడ దూరంగా 2 కిలోమీటర్ల దూరంలో మన నగరానికి ఎవరో వస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకొనిరా అన్నాడంట. వీడు చిత్తం మహారాజాని 2 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మహారాజా తెలుసుకున్నానండి అని ఆయాసపడుతూ అన్నాడంట. ఏం తెలుసుకున్నావు అన్నారు రాజుగారు. ఆ దూరం నుండి వస్తున్న వాళ్ళు వర్తకులంట, వర్తకు కోసం వచ్చారండి అన్నాడు. అలాగా, ఏ ఊరు నుండి వచ్చారు వాళ్ళు తెలుసుకో అన్నాడు. రాజుగారు అది అడగలేదండి అని మళ్ళీ వీడు 2 కిలోమీటర్లు వెనక్కి తిరిగి పరిగెత్తుకుని వచ్చి మహారాజా అంటూ ఎగరొప్పుతూ వాళ్ళు పారసీక దేశం నుండి వస్తున్నారు. పారసీక దేశం అంటే పర్షియా, ఇప్పుడు మనం ఇరాన్ అంటూ. అయితే అలా అనగానే రాజు, అలాగా వచ్చిన వాళ్ళు వర్తకులు అన్నావు, వాళ్ళు పారసీక దేశం నుంచి వచ్చారని అంటున్నావు, వాళ్ళు ఏం వ్యాపారం చేస్తారని అడగగానే నేను అడగలేదు మహారాజా అన్నాడంట. ఏం వ్యాపారం చేస్తారో కనుక్కో అన్నాడంటే రాజు. వీడు మళ్ళీ పరిగెత్తాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. హా 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 అంటూ నీరసపడుతూ, మహారాజా వాళ్ళు రత్నాలు వ్యాపారం చేస్తారంట అన్నాడు. ఓహో, ఏ రత్నాలు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర అన్నాడు. అడగలేదు, వెళ్ళి అడగకపోయావా అనగానే మళ్ళీ అతి కష్టం మీద పరిగెత్తుకుని వెళ్ళి మహారాజా వాళ్ళ దగ్గర నవరత్నాలు ఉన్నాయంట అన్నాడు. ఆ రత్నాల ఖరీదెంతరా అన్నాడు. మహారాజా నేను అడగలేకపోయాను అన్నాడు. అడగకపోయావా అన్నారు రాజు. ఈసారి పరిగెత్తుకుని వెళ్ళి మళ్ళా నేను చచ్చిపోతాను మహారాజా, ఇక నేను పరిగెత్తలేను, పరిగెత్తి శరీరం అంతా పడిపోయింది అన్నాడంట. ఆహా అలాగా, అయితే ఇక్కడే కూర్చో అని వాడిని పక్కన కూర్చోబెట్టుకుని రాజుగారు లోపలున్న మంత్రి గారిని పిలిచాడు. మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు వాళ్ళెవరో వచ్చారట, ఒకసారి కనుక్కోండి వాళ్ళ వ్యాపారం ఏంటో అన్నాడు. మంత్రి గారు చకచకా హుటాహుటిన వెళ్ళాడు. ఒక పావుగంట తర్వాత వెనక్కి తిరిగి వచ్చాడు. మహారాజా పారసీకం నుండి
మొత్తం 9 మంది వర్తకులు వచ్చారు. వాళ్ళు నవరత్నాలతో వ్యాపారం చేస్తున్నారట. ఆ వ్యాపారానికి అనుమతి కోసమని మీకోసమని ఆ గుమ్మం దగ్గర నగర ద్వారం దగ్గర వేచి ఉన్నారు. వాళ్ళు 9 రోజులు ఉంటారట. 9 మంది ఉన్నారు. నవరత్నాల్లో బాగా ఖరీదైన వజ్రాలట, మిగతావి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. మొత్తం మీద చాలా ఖరీదైన వజ్రాల వ్యాపారాలట. ఈ వ్యాపారం చేయడానికి మీరు అనుమతిస్తే మన రాజ్యానికి వాళ్ళు దాదాపు 1 కోటి వరహాలు విలువ చేసే వజ్రాలను కానుక ఇస్తామన్నారు. మహారాజా అని మొత్తం విషయాన్ని పూసుకొచ్చినట్టు చెప్పాడంట. అసలు రాజుగారు అడగకుండానే ఇవన్నీ చెప్పేశాడు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఏం వ్యాపారం చేస్తున్నారు, ఖరీదు ఎంత, మనకేం ఉపయోగము, అన్ని విషయాలు పూసుకొచ్చినట్టు చెప్పాడు. అప్పుడు రాజుగారు పక్కనున్న సేవకుడిని చూసి, చూసావా, అది తెలివి అంటేని, ఒక్కసారి పని మీద పంపానంటే సమస్తము ఆలోచించి తెలుసుకొని రావాలి. నువ్వు వెళ్ళావు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకున్నావు, అంతేగాని ఎందుకు వచ్చారో తెలుసుకోలేదు, ఎన్నాళ్ళు ఉంటారో తెలుసుకోలేదు. ఇంకేం తెలివితేటలు నీవి, అందుకే నిన్ను మంత్రి పదవిలో నియోగించలేను. అన్ని తెలివితేటలు వచ్చినప్పుడు నిన్ను కూడా మంత్రి పదవిలో పెడతానులే అన్నారట. కాబట్టి మంచి చురుగ్గా చకచక ఆలోచన చేయాలి. ఆలోచన చాలా అవసరము. ఈ ఆలోచన రావాలంటే వరుసగా ఆది, సోమ, మంగళ, బుధ ఈ 4 రోజులు తూర్పు దిక్కుకేసి పడుకోవాలి. గురువు, శుక్ర, శని ఈ 3 రోజులు దక్షిణ దిక్కుకేసి తలపెట్టుకొని పడుకుంటే ఆలోచన శక్తి పెరుగుతుందండి. ఇలా కూడా ఉంటుంది. అంటే మనం ఏ డైరెక్షన్లో పడుకుంటామో దాని మీద మన ఆరోగ్యమే కాకుండా మనకి ధనం వచ్చేది కూడా ఉంటుంది. సర్వం శ్రీ గురుచరణారవింద అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.